సమ్మర్ సీజన్ పీక్ స్టేజ్కి చేరుకుంది. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి భగభగల ధాటికి జనం అల్లాడిపోతున్నారు. ఈ తరుణంలో ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న ప్రజలకు చెన్నై వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తీరంలో వేగంగా కదులుతోన్న నైరుతి రుతుపవనాలు మే 16న అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దక్షిణ భారతదేశంలో వర్షాలు జోరందుకుంటున్నాయి. తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కోయంబత్తూర్, నీలగిరి, రామనాథపురం, శివగంగ, మదురై, తేని, దిండిగల్, ఈరోడ్, సేలం, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. సాధారణంగా జూన్ 1న దేశంలోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు ఈసారి మే చివరి వారాల్లోనే తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీతో పాటుగా ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా తెలిపింది.